పొన్నలూరు మండల కేంద్రమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పొన్నలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య మరియు కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ విత్ ప్రొఫెషనల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని హాజరై ఇంటరాక్షన్ విత్ ప్రొఫెషనల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెషనల్స్ కి దామచల సత్య, కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, తేజస్విని ప్రొఫెషనల్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రొఫెషనల్స్, ఐటీ ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబయ్య, కాటూరు వెంకటేశ్వర్లు, స్వాములు, సుధాకర్, ఐటీ నిపుణులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పొన్నలూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ బాల వీరాంజనేయ స్వామి గారికి వివిధ గ్రామాలు చెప్పినటువంటి ప్రొఫెషనల్స్ దయచేసి ఆ స్టార్టింగ్ లో మేము ఈ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కుర్చీలు ఉన్నాయా? ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా కూర్చున్నాము. ఇప్పుడు మన కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దామచల సత్య గారిని మండల ప్రసాద్ జోహార్ అన్న ఎన్టీఆర్ దయచేసి అందరూ ఒకసారి నుంచి మల్లెపూ తల్లికి కడుపులో బంగారు కను చూపులో సిరులు దొరదించు మాత బిరబిరా కృష్ణం స్టేజ్ వెకేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఒక మినిట్స్ వెయిట్ చేయండి. మిగతా వాళ్ళంతా వెనక్కి జరిగేట్టు పట్టుకోండి సార్. తెలుగు అధ్యక్షులు బోయపాటి రమణారెడ్డి గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాలి. దయచేసి మిగతా కూర్చుంటే త్వరగా కార్యక్రమం మొదలవుతుంది. మన మండలంలో ఉన్నటువంటి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఎప్పుడూ పెట్టుకునేటువంటి మీటింగ్లకు భిన్నంగా ఈరోజు తెలుగునాడు సాంకేతిక నిపుణులు, యువత, విద్యార్థులందరితో ప్రొఫెషనల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అది కూడాను మన ఇక్కడ మెయిన్ రోడ్లో టౌన్లో కొండేపి కాకుండా సింగరాయకొండ కాకుండా పనులలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య గారికి, రాష్ట్ర ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి, యువత అధ్యక్షులు రామకృష్ణ కన్నీరు రీతిలో ఒక గొప్ప దార్శనికుడికి నీరాజనాలు పెట్టి మీ వెంట మేమున్నాం, వీఆర్ విత్ యూ బాబు అని చెప్పేసి ఉద్యమం చేస్తే కొనడానికి ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొనాలి. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం జరిగితే మన ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు పొడపాటి తేజస్విని గారు ఆ కార్యక్రమానికి అన్ని తానే నిర్వహించి రాష్ట్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అండ ఉంది, ఎంత చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు స్థానాల్లో ఉండే కారణం అనే విషయాన్ని తెలియజెప్పినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మామూలుగా అయితే
మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మనకి ఇక్కడ కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీ లేదు, సింగరాకొండలో కాలేజీ లేదు, ఒల్లూరు అంగంలో కాలేజీలు లేవు. ఈరోజు చుట్టుపక్కల కనిగిరితో సహా మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే దాని కారకుడు ఎవరు? ఒకే ఒక దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో కాదు, ఎంబీఏ కావచ్చు, మిగిలిన కాలేజెస్ అన్నిటి కూడాను మా పల్లెటూరులకు కూడా విస్తరింపజేటటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా కనీసం 50 మంది తక్కువ కాకుండా ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 1-2 తక్కువ కాకుండా విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తున్నారంటే వీరి అందరికీ కారకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి 5 సంవత్సరాల క్రితం కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో చేస్తానన్నాడు, ఒక్కసారి అవకాశం అన్నాడు, అలివి కానీ హామీలు ఇచ్చాడు, అమలు తీరక బోర్లా పడ్డాడు. ఈ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత చెడ్డ పేరు వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అన్న చరిత్ర మిగిలిపోతారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిచిన తర్వాత ప్రజావేదిక, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలుపెట్టాడు. కూల్చేవారు ఎవరు కూడా దాన్ని ఇంకో దానికి వాడుకుంటారు. ప్రజావేదిక కూల్చివేయడం మొదలుపెట్టి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటే మన తిమ్మపాలిలో మాల్లో ఎదురు షాప్ దగ్గర అంతదాకా కిరాణా కొట్ల దాకా పగలు పెట్టుకుంటూ వచ్చారు. చాలా చోట్ల మన ఎప్పటిలో వాళ్ళు చెప్తారు, మనలో గోడ పగలు కొట్టింది అంటే యథారాజా తదా ప్రజ. ఆవు చెవులు వేస్తే దూడ కట్టిన వేస్తే పెద్దలు సాంద్రం చెప్పినట్టుగా అక్కడ ఆయన ఇస్తే మాకేం కాదని చెప్పేసి కింది దాకా వాళ్ళు విధ్వంసాలు చేసుకుంటూ వచ్చారు. ఏమైనా అభివృద్ధి చేస్తారంటే ఏమీ లేదు. కొత్తగా ఏమైనా నిర్మించారంటే ఎక్కడే లేదు. కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేసారంటే లేవు. ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే మనం ఇక్కడ కంచల శ్రీకారం గెలిపించాం, ఉత్తరాంధ్ర చిరంజీవి గెలిపించాం, రాయలసీమలో రాంగోపాల్ రెడ్డి గెలిచారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో అనురాధ గెలిచారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ ఓట్లు నా ఓట్లు కూడా అంటాడు. అంతకుముందు రిఫరెండం దీనిలో మేము తెలుస్తా అన్నారు. రిజల్ట్ వచ్చాక మాట్లాడారు. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వేషిస్తున్నారు అనే దానికి నిదర్శనం. అంటే చదువుకున్న వాళ్ళు నాకు అర్థం వద్దనేది ఈ నాయకు కాదు అంటాడు. ఈరోజు అక్కడే చెప్తున్నాం, అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఆయన మీద కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కొన్ని చోట్ల న్యాయాలు. ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తిరగటం సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేసాడు. ఇప్పుడు కూడా బాధితుడికి భవిష్యత్ గ్యారంటీ ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇస్తాము. ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి యువగల నిధి ద్వారా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చాలా మంది మనకి శిక్షణ ఇచ్చాం, ట్రైనింగ్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇన్ని చేసినప్పుడు కూడా దానిలో తప్పుందని చెప్పేసి కేసు పెడతామంటాడు. రేపే తీర్పు రాబోతా ఉంది. ఇందులో తప్పుల కేసు నిర్ధారణ చేయడానికి రేపే మరి మధ్యాహ్నం 1 గంట కొద్ది తీర్పులో మన బాబు గారికి మీరు అక్రమ కేసులు నిరూపితమైనటువంటి రోజు మనకి ఇంకా 23 గంటల 22 గంటల సమయం ఉంది. తప్పనిసరిగా భగవంతుడి న్యాయస్థానంలో మనకి ఎటువంటి తప్పు చేయే విధంగా ఉంటుందని చెప్పి తీర్పు వస్తుందని కూడా మరి బాగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారు, తప్పుడు మాటలు చెప్తా ఉంటాడు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఒకసారి చూడండి. పెన్షన్లు పెంచుతానంటాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 2 నెలల వరకే పెంచాడంటాడు. చంద్రబాబు నాయుడు 1000 ఇస్తే నేను ఎంత ఇచ్చానంటాడు. మనం ఎన్నికలకు పోయాం, పెన్షన్ ఎంత ఇచ్చాం? 2,000 ఇచ్చాం. 200 రూపాయల కోసం 2,000 మనం ఇస్తే ఇట్లా చెప్పాడు, అందరికీ మోసం చేశాడు. 3,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? కానీ నన్ను ఇచ్చాడు ఆయన. ఎంత అసత్యాల ప్రచారం చేస్తారు ఒక్కసారి మనం గమనించంటే, మేము వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే మేము మొన్నటి తప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగాలన్న, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో సిద్ధపడ్డారు. భయపడుతున్నారు, బయటకు వస్తే ఏమంటారని ఒక పోస్ట్ ఇచ్చే పాపం ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద
తప్పనిసరి దయచేసి మీ గుండెల్లో ఉన్నటువంటి బాధ, మీ గుండెల్లో ఉన్న ప్రేమ 26 రోజులే ఉన్నాయి. ఈరోజు విజయవాడలో సాఫ్ట్వేర్ కంపెనీ తనివేశారు. ఇన్ని చేసినటువంటి దాన్ని కూడా మన బస్సులో కూర్చున్నా, ఏసీలో కూర్చున్నా, మనకు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరి ఫోన్ నంబర్లు తీసుకోండి, వ్యక్తిగతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పొడపాటి తేజస్వి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన మండల పార్టీ అధ్యక్షులు వారు సాంబయ్య గారికి, మన అబ్జర్వర్ స్వాములు గారికి, స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిగతా ఎవరు బాగాలేదు. రాష్ట్రంలో కేవలం 23 ప్రాంతాలు మాత్రమే బాగున్నాయి, మిగతావన్నీ ఇలానే ఉన్నాయి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కుటుంబంతో జరుపుకోవడానికి నేను ఇంత దూరం వచ్చానండి. అలాగే సంక్రాంతి అంటే మనం చక్కగా పొంగల్ తినేసి ఇంట్లో అమ్మవాళ్ళు అరిసెలు చేస్తుంటారు కదా, అరిసెలు చేస్తారు అందరు కదా, అరిసెలు చేస్తారు. అరిసెలు, గారెలు, బూరెలు అన్నీ తినేసి చక్కగా ఏ కోలగట్ల పైన సేవిస్తూ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటూ ఇలా ఉండాల్సిన సమయంలో మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లాగైనా మనం అధికారంలో తీసుకురావాలి అని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ తిట్టుకోవద్దండి. దీనిలో నా తప్పేమీ లేదు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గారు తప్పుంది. ఎందుకంటే మన లోకేష్ అన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి 2014 to 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల మధ్యలో ఎక్కడో ఒక గుంట కనిపిస్తే అబ్బా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి, గుంటల మధ్యలో ఎక్కడైనా రోడ్డు కనిపిస్తే అమ్మయ్య రోడ్డు కనిపించింది అనుకుంటున్నాం. అది పరిస్థితి. మరి మీ ఊరికి వచ్చినంత దూరం కూడా మాకు కూడా అదే అమ్మయ్య రోడ్డు కనిపించింది, కొంతసేపు రోడ్డు కనిపించింది అనుకునే లోపల మళ్ళీ గుంటలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయిందన్నా క్షమించాలి. ఈసారి ఇంకొక 3 నెలల తర్వాత మీరు ఇదే పొన్నలూరుకి పిలిస్తే కేవలం 45 నిమిషాల్లో నేను ఇక్కడ ఉంటానండి, ఒంగోలు నుంచి. మీ అందరికీ ఆ నమ్మకం ఉందా మరి? కాబట్టి మనం అనుకుంటున్నది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రోడ్లకి మాత్రమే కాదండి మనకు ఉన్నది గుంటలు, మన రాష్ట్ర అభివృద్ధికి పడింది అసలైన గుంట. మీరందరూ అది ఒప్పుకుంటారా? మన రాష్ట్ర అభివృద్ధికి పడింది గుంట, రోడ్లకు కాదు. రోడ్లకి పడ్డ గుంటలు పూరించడానికి మహా అయితే ఒక 1 నెల రోజులు సరిపోతుంది. మన రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర యువతకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలకి పడ్డ గుంటలు పూరించాలంటే మనం అందరం చెయ్యి కలపాలి. ఈ రోజు దీనికి నాంది పలికిన మీ అందరికీ చేతులెత్తిన మనం ఒక్కసారి 4 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. 2014లో మనది కొత్తగా ఫామ్ అయిన ఒక రాష్ట్రం, తెలంగాణ నుంచి విడిపోయి మనది ఒక కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు కదా, స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు కదా, పెద్దవాళ్ళు మీ బిడ్డలందరూ కూడా ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. దేశంలోనే టాప్ లో ఉంచగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ ఇండస్ట్రీలోనే కాదండి, మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు, ఎంతో మంది స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. కియా, సెల్కాన్, ఫాక్స్కాన్, ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే కాలేజీలో చదువుకున్న వెంటనే బయటికి రాగానే ఒక ఉద్యోగం జరిగేదండి మన రాష్ట్రంలోని యువతకు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. మన రాష్ట్రం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందా? చదువుకున్న చదువుకి సరైన ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వక వాళ్ళు 4 ఏళ్ళు కష్టపడి చదివినా కూడా వాళ్ళకి కనీసం ఆ సర్టిఫికేట్ కూడా రాలనే పరిస్థితి. ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఇంటికి మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారా రారా అన్న పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినట్టు మన ఊర్లోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం గుంటల రోడ్లు. అలాగే ఇంకా రైతుల పరిస్థితి అయితే మన రాష్ట్రం కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం ధరలు లేక మీరెంత ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రం అంతా చూస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, మనం కొంచెం సేపు వర్క్ చేసుకుంటే చాలు ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకునే వాళ్ళు. 24 గంటలు కరెంట్, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అసలు 24 గంటలు కరెంట్ ఉంటుంది అన్నది ఊహ కూడా మనకు వచ్చేది కాదు, ఎందుకంటే అంత ఇబ్బంది. చంద్రబాబు
రూపాయలు ఇచ్చారు. కాబట్టి మనం అందరం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అన్ని వీలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కరెంటు లేవు, ఏపీ ఫైబర్ నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేక ఉన్న ఉద్యోగం కూడా ఊడిద్ర బాబు అక్కడికి వెళ్ళి రెంట్లు కట్టుకొని అక్కడి నుంచే ఉద్యోగం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో. ఇంకా పోతే మన స్టూడెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి 10th క్లాస్లో టాప్ మార్కులు, డిగ్రీలో టాప్ మార్కులు, ఎంతో కష్టపడి చదువుకొని బీటెక్ డిగ్రీ అయిపోయాక MBA చేసి కూడా టాప్ మార్కులు తెచ్చుకొని తను ఇన్నేళ్ళు చదివిన చదువు ఎందుకు చదువుతారండి? ఒక ఉద్యోగం కోసం. ఇన్ని రోజులు తను కష్టపడి చదివిన చదువుకి ఒక సరైన ఉద్యోగం రాకపోతే అతని జీవితం ఎంత నష్టపోతుందో ఆలోచించండి. ఈ రోజు మీరు అందరూ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడో జాబులు చేసే మన పిల్లలందరూ ఇంటికి వస్తారు, ఒక 5 రోజులు మనతో గడిపి వెళ్తారని. కానీ ఈ రోజు సంక్రాంతికి ఇళ్లలోనే ఉండిపోయి ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత ఎంతమంది ఉన్నారో మీరు అందరూ ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మార్చగల నాయకుడు ఒకే ఒక్కడు ఉండేవాళ్ళు. మొన్నటి వరకు కంప్యూటర్లు ఏసీ రూములతో కూర్చునే మీరు బయటకు వచ్చి ఏం చేయగలరు అని అడిగేవాళ్ళు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, అవునా కాదా? కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు IT ప్రొఫెషనల్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చిన పోరాడిన తీరు చూసి ప్రపంచమే నివ్వెరబోయింది. ఆ రోజు ప్రపంచం అంతా ఎప్పుడు బయటికి రాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం ఎలాగైతే నిలబడ్డారో రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కూడా మీరు అంతే కీలక పాత్ర పోషించాలి. కంప్యూటర్లతో ప్రపంచాన్నే గెలిచామండి మనం. ఒక ఎలక్షన్ గెలవడం కష్టమా? ఎలక్షన్ గెలవడం కష్టమా? కాబట్టి మనం MLC ఎలక్షన్లో ఉదాహరణ తీసుకున్నామండి. మనం ఎంతో కష్టపడి చదువుకొని ఒక డిగ్రీ సర్టిఫికేట్ తెప్పించుకొని దాన్ని BLOకి ఇస్తే ఓకే మీరు డిగ్రీ చదివారా MLC ఓటు హక్కు కల్పిస్తామనేవాళ్ళు. కానీ 10th కూడా చదవని వాళ్ళని ఎలక్షన్లో ఓటు వేయడానికి తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. దాన్ని టెక్నాలజీ ద్వారా కనిపెట్టి ఇవన్నీ కూడా దొంగ ఓట్లు పడనివ్వకుండా చేయడంలో ప్రొఫెషనల్స్ చాలా కీలక పాత్ర పోషించారు MLC ఎలక్షన్లో. అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే వై నాట్ కుప్పం అన్నారు, అవునా కదా? వై నాట్ కుప్పం అన్నారు, వై నాట్ పులివెందుల అని చెప్పి పులివెందులలో కూడా గెలిపించిన సత్తా మనది. ప్రొఫెషనల్స్, గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు తలుచుకుంటే ఒక MLC ఎలక్షన్ ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి భయపడే విధంగా చేయగలరు. అటువంటి సత్తా మీ అందరికీ ఉంది. ఈసారి ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి, బయటికి వచ్చి నిలబడాలి. మనం ఏం చేయగలమని మీరెవ్వరూ అనుకోవద్దు. మనం కంప్యూటర్తో ప్రపంచాన్నే గెలిచాం, అది గుర్తుపెట్టుకోండి. కర్రలు, కత్తులు, కేసులతో వాళ్ళు ఎలక్షన్ గెలవలేరండి. మనం మాత్రం సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ కొండేపి పరిస్థితి చూస్తే మన బాలవీరాంజనేయ స్వామి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. దామచర్ల ఆంజనేయులు గారు కొండేపికి చేసిన సేవ జీవితంలో మర్చిపోకూడదు. కొండేపి ప్రజలు అంత అద్భుతంగా చేశారు. మనకి ఎప్పుడో 1950లో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అప్పుడు చెంచురామయ్య గారు అభివృద్ధి చేస్తే తర్వాత 1990లో మళ్ళీ దామచర్ల ఆంజనేయులు గారు వచ్చి అభివృద్ధి చేసిన తర్వాత బయటకు వచ్చింది ఈ కొండేపి. కాబట్టి మళ్ళీ తర్వాత మన బాలవీరాంజనేయ స్వామి గారు చేసిన అభివృద్ధి అదే విధంగా తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే గ్రామాన CC రోడ్లు వేయడం కానివ్వండి, దాదాపు 40 గ్రామాల్లో RO ప్లాంట్లు కట్టించి మంచినీరు ఇవ్వడం కానీ, కొండేపి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వడం కానీ, ఒక డాక్టర్గా మీ ప్రాంతంలో అందరికీ సేవలు అందించడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకి జరిగిన అభివృద్ధి అంతా ఇంత కాదు. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారు 1990లలో అసలు ఒక గ్రామం నుంచి ఒక గ్రామంకి వెళ్ళాలంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం రోడ్డు లేక చెట్లలోంచి నడుచుకెళ్లే పరిస్థితి. ఏం తాతగారు మీరు చెప్పాలి. మన ఊరు కానప్పటికీ మీ అందరికీ నాకంటే బాగా తెలుసు, ఏదన్నా పట్టిన పట్టు వదులుతారా అండి సత్యాన్న? ఏదన్నా పడితే ఏదన్నా వదులుతారా? ఉడుం పట్టులాగా Zone 1లో లాస్ట్ నిమిషంలో అభ్యర్థిని ప్రకటించినా కూడా
తన శాయశక్తులా పనిచేసి అద్భుతమైన రిజల్ట్ని జోన్ 1లో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు దామచర్ల సత్య అన్న. అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు వరకు ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయో స్వామి గారికి అంతే సహకారాన్ని అందిస్తూ లోకేష్ అన్న దగ్గర నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానివ్వండి, మన నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరగడానికి కీలక పాత్ర పోషిస్తూ నిధులన్నీ విడుదల చేయించుకుంటూ అంతే రీతిలో అద్భుతమైన సహకారాన్ని అందించిన దామచర్ల సత్య అన్న మీకు ఉన్నారు. కొండేపి నియోజకవర్గానికి ఇంతకంటే ఏం కావాలండి? మనం గెలుపు కోసం ప్రజలు రెడీగా ఉన్నారు, సరైన నాయకులు మనకున్నారు. అలాగనే రాష్ట్ర పరంగా చూస్తున్నా కానీ మహిళా ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే రీసెంట్గా తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ కూడా రీజన్ ఏంటంటే మహిళలు ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి మహిళల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. సో ఇప్పుడు అదే పనిగా మనకి ఇక్కడ కూడా బాబు గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఉచిత బస్సు కానీ, లేకపోతే తక్కువ రేటు సిలిండర్ కానీ, ఈ మహిళా శక్తి కానీ, ఇవి రకరకాల పథకాలు ఉన్నాయి. ఇవి ప్రచారం జరుగుతుంది, కాకపోతే పురుషుల సైడ్ నుంచే జరుగుతుంది. ఇదే పథకాల ప్రచారం కానీ మహిళలు కూడా ప్రచారం చేయటం మొదలు పెడితే మహిళలకు ఇంకా తొందరగా రీచ్ అయ్యి ఇది పార్టీకి కంపల్సరిగా రాబోయే ఎలక్షన్స్లో మేలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్లాన్ ఏదైనా కానీ జరుగుతుందా? మీ సైడ్ నుంచి ఏమైనా ఇనిషియేషన్ చేసే ఆలోచన ఉందా? ప్రత్యేకంగా డెవలప్ చేసి మన వాళ్ళ ద్వారా ఆ స్కీమ్స్ ఏ కుటుంబానికి ఎంత లబ్ధి వస్తుందో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి బాబు గారు లోపల ఉన్న టైంలో అంటే వీళ్ళు అక్రమంగా నిర్బంధించే సమయంలో గ్రామాన మన వాళ్ళందరూ కూడా పాంప్లెట్లు తీసుకొని ఈ బాబు షెడ్తో పాటు నేను సైతం బాబు ద్వారా ఒక రౌండ్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మన అగ్రికల్చర్ మండలాలు కాబట్టి మన నియోజకవర్గంలో వ్యవసాయ పనులు పెరిగిన దగ్గర కొంచెం మందకొడిగా కొన్ని ప్రాంతాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కొండేపి శిఖరాగుండదో ఎదురుడో తిరుగుతూ ఉన్నాం, తీసుకెళ్తున్నాం. చాలామంది ఆశ్చర్యకర విషయం ఏంటంటే మేము ముందుకు వచ్చి మహిళలు మేము ఒక టీంగా వస్తాం, మీరు కొంతమందిని మాకు కలపండి, మేము తిరుగుతామని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు లేని విధంగా మనకి ఎప్పుడు కూడా తెలుగు మహిళా వింగ్ అనేది కొంతమంది ఉండేవాళ్ళు. ఈసారి తెలుగు మహిళా వింగ్లో చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని మండలాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. టంగుటూరు, కొండేపి, సింగరాయకొండ, జరుగుమల్లి ప్రాంతాల్లో. కొంచెం మర్రిపూడి, పనలూరులో మనం ఈ కార్యక్రమంలో మహిళల ద్వారా చేసే కొద్దిగా గ్రామాల దూరం ఉండటం కొద్దిగా వెనుకబడినాం. ఇక్కడ కూడా మనం మాజీ ఎంపీటీసీలు ఔత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళతో చైతన్యం తీసుకొచ్చి చేసే ప్లాన్ చేద్దాం. మిగతా ప్లేసులు అయితే ఇది మోటివేషన్ జరిగింది, బిఫోర్గా చేశారు. రేపు పొంగల్ తర్వాత కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారు. అటకెక్కిచ్చాడు. అంతేకాకుండా IIIT కరిగిరిలో పేసుకొచ్చినటువంటి కాలేజ్ కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ అటకెక్కించారు. యువగళం పాదయాత్ర మన పనులలో వచ్చినప్పుడు కానీ మన జిల్లాలో లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో ఫార్మా హబ్ పెడతారని చెప్పారు. నిన్న కనిగిరిలో రా కదలరా మహాసభలో కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా తీసుకొస్తారని చెప్పేసి స్పష్టంగా ప్రకటించున్నారు. ఒకప్పటికన్నా కూడాను ఈరోజు ప్రకాశం జిల్లాలో 4 ఎమ్మెల్యేలని మన పార్టీ గెలిపించినందువల్ల ఈ 4లో కూడా ఒక రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేని దళితులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారని అండగా కొండేపి ప్రజలు మీరు అందరూ కలిపి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమందిని ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో ఉద్యోగ ఉపాధి కల్పన చేయడానికి మన పార్టీ మన నాయకులు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్న విషయం మీకు తెలియజేస్తాను. అందరం ఏకమవుతున్నాం అన్నది మీ ఫోన్లోంచి తెలియజేయండి. మనకి పార్టీయే వచ్చి చెప్పక్కర్లేదు. నేను ఇందాక మళ్ళీ అన్న మాట ఒకటి, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడిలా పనిచేయాలి అని. మీరందరూ ఇప్పుడు ఈ మీటింగ్ అనేది తీసి పెట్టండి. మనం మంచి తెలియజేయచ్చు, చెడు తెలియజేయచ్చు. నేను అన్నాను కదా గుంటల రోడ్లని, మీ ఊర్లో కావాల్సినవి ఉన్నాయండి తీసి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియజేయడానికి. వాళ్ళ తప్పులు వాళ్ళకే కాదు రాష్ట్రం మొత్తం తెలియజేయండి, మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అని. మీ ఊర్లో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సోషల్ మీడియాలో పెట్టండి. అదేవిధంగా మనకి ఇంతకు ముందు జరిగినవి కూడా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టండి. మీడియాలో మళ్ళీ కొండేపే టాప్ అయ్యేలాగా కూడా చేయగలరు. కాబట్టి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మీ సోషల్ మీడియాలో తెలియజేయండి. ధన్యవాదాలు. మేము తెప్పించుకోవడం జరుగుతూ ఉంది. అది ఈ పండగ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ జనవరి 30వ తారీఖు లోపు ఆ లిస్టులన్నీ రెడీ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే
ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 10వ తారీఖు 7 నుంచి 10 లోపు మనకి ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది. ఈ కొత్త ఓటర్ లిస్ట్ కూడా ఈ నెలాఖరికి ఈ జనవరి 22కి ఓటర్ లిస్ట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రతి బూతు ప్రతి ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈసారి. కాబట్టి మైన్యూట్ లెవెల్లో మానిటరింగ్ కూడా మనం చేసుకుంటున్నాం. దానికి కూడా మన ఆఫీసులో ఒక ఇద్దరిని కొత్తగా కూడా అపాయింట్ చేసుకోబోతూ ఉన్నాం. సిస్టమ్ కూడా చాలా మైక్రో లెవెల్లో కూడా ఈసారి మనం ఎలక్షనింగ్ చేయబోతూ ఉన్నాం. దానికి మీ సైడ్ నుంచి కూడా ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయండి, నేను మీకు అవైలబుల్గా ఉంటాను. పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ హియర్. హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. నా పేరు కార్తిక్ చేజర్ల. సో పైరెడ్డిపాలెం గ్రామం నుంచి మా నాయకుడు కర్ణా కోటిరెడ్డి గారు. యాక్చువల్గా ఒక ముందుగా సజెషన్ చెప్పే ముందు కొన్ని విషయాలు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మా 4 చేతులు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ different cities. I was working in Chennai, Bangalore and Hyderabad. సో ఎందుకనంటే నేను కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోగానే మాకు ఇక్కడ కాలేజీ ఒకటి పెట్టారు, ప్రకాశం కాలేజీ. సో ఇక్కడ జాయిన్ అయిపోయాం. తర్వాత హ్యాపీగా తర్వాత నెక్స్ట్ ఎంబీఏ చేసాం. తర్వాత ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి ఆ టైంలో. ఒక వే ఆఫ్ లైఫ్ చెప్పాలంటే, ఒక వే ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. సో ఆయన ఒక పాత్ వేసాడు మాకు చెప్పాలంటే. సో ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో, బీటెక్ చదివిన వాళ్ళు అయినా సరే, ఎంసీఏ చదివిన వాళ్ళు అయినా సరే, ఎంబీఏ చదివిన వాళ్ళు, అసలు ఎనీ ప్రొఫెషన్, వాళ్ళందరికీ సరైన మార్గం, మీ విద్యకు తగ్గ ఉద్యోగం అనేది సృష్టించాడు చెప్పాలంటే. ఆయన ఉపాధి మాకు అంత కల్పించాడు. ఇలాంటి బిల్డింగ్స్ ఇప్పుడు ఇక్కడ కడుతున్నామంటే పల్లెటూర్లలో బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు 50,000 సంపాదిస్తున్నాడు, నా కొడుకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఆయన ఇక్కడ అంతా మోస్ట్లీ రైతు బిడ్డలు ఉండొచ్చు మేమందరం. సో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ. దాని వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. సో చాలా బాధ వేసింది ఆయన జైలు వేసి ఉన్నప్పుడు మాకు. ముఖ్యంగా దాని తర్వాతనే మేము చాలా రియలైజ్ అయ్యాము ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే, మోస్ట్లీ ఇన్ త్రూఅవుట్ వరల్డ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ టు సపోర్ట్ ఐటీ ప్రొఫెషనల్స్. సో ఒక పొలిటికల్ లీడర్కి ఐటీ ప్రొఫెషనల్ సపోర్ట్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అది ఇన్సేన్ ఆఫ్ ద వరల్డ్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఏ పొలిటికల్ పర్సన్కి, ఈవెన్ పిఎంకైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరు హెల్ప్ చేయరండి, ధర్నా కూడా చేయరు అట్లీస్ట్. కానీ మన చంద్రబాబు నాయుడు చేశారు అంటే దానికి కారణం ఆయన మాకు ఇచ్చిన జీవితం. ఆయన ఇచ్చిన మాకు జీవితాన్ని మేము మర్యాదపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మేము చేసిన కార్యక్రమం చెప్పాలి. మాకు చాలా రుణం తీర్చుకునే అవకాశం అది చెప్పాలంటే అందరికీ. సో చాలా థ్యాంక్ యూ ఆ విషయంలో. ఒక 5-6 ప్రశ్నలు అడిగారు, అవన్నీ గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పడం కూడా కష్టమే. కాకపోతే మీరు అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు టచ్ చేశారండి. ఇందాక నేను అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళని కష్టపడి పనిచేయాలంటే ఎలా పనిచేయాలి అని అడిగారు. చాలా కమిటెడ్గా ఉన్న విషయం అర్థమవుతుంది. మీరు అన్న దాంట్లో విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో లీడర్స్ని మనం పెట్టుకోవాలి ఐటీ వింగ్కి అని. ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి మనకి అసెంబ్లీ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళని తీసుకుంటున్నాం. మీరు కూడా ముందుకు రావాలండి. ఈ మండలాన్ని నేను తీసుకుంటా, ఈ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా నేను చూసుకుంటా. ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ అంటే ఐటీ ప్రొఫెషనల్సే అక్కర్లేదండి. ప్రొఫెషనల్స్ వింగ్లో డాక్టర్స్ కానివ్వండి, లాయర్లు, సిఏలు, ఎవరైనా కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి, లీడర్షిప్కి మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మండల్ లెవెల్లో తీసుకుంటాం. అదేవిధంగా మేము ఏం చేయాలి అని అడిగారు. ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఏంటంటే, చాలామంది కనుమ రోజు అయితే ఇంటి నుంచి పంపించారు కదా, కాబట్టి ఎల్లుండి బయలుదేరాల్సిందే. రేపు మధ్యాహ్నం ఇంట్లో మంచి భోజనం ఉంటుంది, అందరికీ భోజనం చేసేసి ఊరిలో మీరందరూ ఒక చిన్న డెస్కులు ఉంటాయి కదా, ఇటువంటి డెస్కులు మన ఇళ్లలో, మీరు ల్యాప్టాప్లు కూడా తెచ్చారు కదా, హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ల్యాప్టాప్లు తెచ్చుంటారు కదా, లేకపోతే ఫోన్లు ఉన్నాయి కదా,
ప్రతి ఊర్లో ఒక ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ పెట్టండి. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా ఊర్లో ఉన్న ఓటర్ కార్డులన్నీ తీసుకురమ్మని చెప్పండి పెద్దవాళ్ళకి. మీరు ప్రతి ఓటు ఉందో లేదో వెరిఫై చేయండి. పెద్దవాళ్ళకి అవన్నీ చూసుకోవడం రాకపోవచ్చు, మీరందరూ ఇప్పుడు ఊర్లకు వచ్చారు కాబట్టి ఊర్లో ప్రతి ఊరికి ఒక ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ పెట్టాలి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు తెలిసిన ఊర్ల వాళ్ళందరికీ కూడా పాస్ చేసి అదొకటి పెట్టండి. పల్లె పిలుస్తుంది రా కదలి రా అనే ఒక ప్రోగ్రాం కూడా కాల్అవుట్ ఇవ్వడం జరిగింది మేము. దాని ద్వారా ఏంటంటే ప్రతి ఊర్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమై మన గ్రామం కోసం ఒక సంకల్పం తీసుకునే కార్యక్రమం ఒకటి పెట్టామండి. అది కూడా ప్రతి గ్రామంలో చేయాలి. ఎలక్షన్ టైంలో ఏం చేయాలి అంటున్నారు. ఎలక్షన్ టైంలో మనకి చాలా పనులు ఉన్నాయి, కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్స్ అందరినీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే 10 మందిని మోటివేట్ చేసి వాళ్ళల్లో ఒక మంచి మార్పును తీసుకురాగలిగిన వారు అని. కాబట్టి ప్రతి ప్రొఫెషనల్ కూడా వాళ్ళ గ్రామంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు గ్రామానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి. సత్య అన్నో లేకపోతే స్వామి గారో వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఓటుని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళకు కూడా కొంత బర్డెన్ తగ్గుతుంది. ప్రతి ఊర్లో మీరే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి క్యాంపెయిన్ కనుక చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అలాగే మనం ఏమేమి చేయాలో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వరరావు, మీ ఊర్లో కూడా నువ్వు మారాలంటే ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా మార్చాడు. నేను వాళ్ళు మార్చడం కాకపోయినా ఇంకో విషయం చెప్పినట్టు ఇందాక నేను మాట్లాడుతూనే ఆ గ్రామంలో మన లీడర్స్ ఈ పిల్లలు మీకు తెలుసు, నేరుగా మీరు ఫోన్ చేయండి. అరే నువ్వు ఎట్లా చంద్రబాబు నాయుడు కావాలి మాకు ఓటు వేయరా నాయనా అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఓటు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ చొరవ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఈ అబ్బాయి భావజాలం మనకు తెలుస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు కావాలని కోరతాడు. ఊర్లోకి వచ్చేసరికి అనాదిగా ఉండే వర్గాలు, ఈ వర్గపూర్లో ఒకరికి ఇష్టం ఉన్నా తల్లిదండ్రులు ఎదిరించినప్పుడు తన ఓటు వేయగలగానే పక్కన చెప్పలేడు. ఈ విషయంలో 19 ఎన్నికల్లో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఈ ప్రయోగాలు చేశారు. ఆ గ్రామాల్లో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ని మనం కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మన లీడర్స్ భేషజాలకు పోకుండా ఆ యువతకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి, అదేవిధంగా విద్యార్థులకి మన నాయకత్వం నుంచి ఇన్వైట్ చేస్తే తప్పకుండా సఫలీకృతం అవుతారు. వర్షం పడినప్పుడే పంటలు సాగు చేస్తున్నారు. గత సంవత్సరంలో 2 నెలలు వర్షం పడలేదు. పంటలు మొత్తం అలసినాయి రైతులకి. ప్రధాన మనకి సంగమేశ్వర రిజర్వాయర్ గత 18 సంవత్సరాలుగా చెబుతా ఉన్నారు రిజర్వాయర్ పూర్తవుతుందని. అది ఇంతవరకు అట్లే ఉంది. సంగమేశ్వర రిజర్వాయర్ దాదాపు 10,000 ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు అందించే రిజర్వాయర్ ఇది. ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు చూస్తే అడుగు కూడా ముందుకెళ్ళలేదు. చంద్రబాబు గారిలో పునాలు తీశారు గేట్ కడతాం అయ్యి అని. తర్వాత 4 సంవత్సరాలు అడుగు కూడా ముందుకెళ్ళలేదు. రైతులకు నిరాశ మిగిలింది. ప్రధానంగా మేము వర్షాల మీద ఆధారపడటం వల్ల పంటలు అనేది సకాలంలో రావట్లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీనిపై మీరు ఎలా స్పందించబోతున్నారు? 14 ముందు సంగమేశ్వర ప్రాజెక్టు మట్టి కట్ట పూర్తి చేశారు. అది 65 కోట్లు 64 కోట్ల రూపాయలు వస్తే మొత్తం చేస్తే ఆ మనం పాలేరు బ్రిడ్జి ఉందో ఆ ప్రాంతాల్లో కొండను పగల కొట్టాలి. వాటికి మనం ప్లాస్టిక్ పర్మిషన్లు తీసుకొచ్చి కాంట్రాక్టర్ని బద్దెలాడే తీసుకొచ్చి ఆ పనులు చేయించాం. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి బిల్లులు ఇవ్వనందువల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొత్త ఎస్టిమేషన్లు వేస్తున్నారు. దీనికే కాదు, మన నియోజకం మొత్తం కూడా పూర్తిగా వర్షాధార నియోజకం. వర్షం పడి భూమి మీద నీళ్ళుంటే ఉపరితల వర్షం మీదనే ఆధారపడేటువంటి నియోజకం. లోకేష్ బాబు యుగంలో పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ పాలేరు, ముసి నదులకి ఇప్పుడు పూర్తి చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసే వెలిగొండ రిజర్వాయర్ నుంచి తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తే మా ప్రాంతంలో కరువు కాటకాల్లో నీళ్లు వస్తాయని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం, నేను సత్య గారు ప్రత్యేకంగా చెప్పడం. లోకేష్ బాబు గారు మన మీ ఊరు అగ్రహారం మీటింగ్లో చెప్పారు, ముసి పాలేరు నదుల్ని వెలిగొండ తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తామని చెప్పారు. నిన్న కనిగిరి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పాటలో చెప్పారు, ముసి పాలేరు నదుల్ని వెలిగొండ తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తూ ఉన్నారు. దీనికోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సత్య గారు వేరే ప్రైవేట్ ఇంజనీర్లు పెట్టి ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది అది వెలిగొండ రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత తూర్పు కాలువ నుంచి ముందు శాంక్షన్స్ తీసుకొచ్చి మనం బీజం వేస్తే
తప్పనిసరిగా ఈ 2 నదులకి వెలుగొండ ప్రాజెక్టు అనుసంధానం చేస్తే ఎప్పుడు వర్షాలు మనకు నీళ్లు అవసరమైనా కానీ ప్రభుత్వం నుంచి ఇంత నీళ్లు ఇవ్వాలనేటువంటిది ఆయకట్టు మనం అవార్డు చేయించుకున్నట్లయితే పూర్తి చేసుకుంటాం. మనకి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రింగ్ బాబు బ్యాక్ కానీ ఐటీ వింగ్ అంటే చాలా గర్వంగా మన ఒంగోలు అమ్మాయి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళటం చాలా గర్వంగా ఉంది. సోదరి బోడపాటి తేజస్వి గారికి, అలాగే మన అబ్జర్వర్ స్వాములు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఇంకా 70 రోజులు కరెక్ట్గా ఈ రోజు నుంచి చూస్తే మనకి ఎన్నికలు రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు అయిపోయింది అనుకునే స్థాయి నుంచి ఒంగోలు మహానాడుతో తెలుగుదేశం పార్టీ ఏదో ఉంది అనే స్థాయికి, మొన్న భీమిలిలో యువగలం పాదయాత్ర ముగింపు రోజుకి తెలుగుదేశం పార్టీకి అంతం లేదనే స్థాయికి మన నియోజకవర్గం నుంచి దాంట్లో కూడా నేను ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గర్వపడుతూ ఉన్నా. ఒంగోలు మహానాడు అయితే భుజ స్కంధాలపైన మన తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత చెప్పినప్పుడు కన్నీ విని ఎరుగుని రీతిలో ఒంగోలు మహానాడు మనం నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమం ఒక ఐకాన్గా తీసుకొని దాన్నే యువగల ముగింపు సభ రోజు మొత్తం లోకేష్ గారు నువ్వు ఏమైనా చేయాలంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అద్భుతంగా విజయం చేకూర్చాం. దానికి సహకరించిన కొండేపి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు నేను చిరస్థాయిగా నేను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటా. ఈరోజు దామచల్ల సత్య అంటే మీ వాడు, మీ అందరి వాడు. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తామా లేదా అనే మీమాంసలో కూడా తప్పకుండా కొండేపి నియోజకవర్గం ఇది దామచర్ల కుటుంబం కంచు కోట. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారిని హ్యాట్రిక్ విజయం మనందరం కష్టపడాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఇక్కడ సమావేశం అవటం చాలా సంతోషం. ఈరోజు మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మొన్న కోవిడ్లో మీరు మీ గ్రామాల్లో ఉన్నప్పుడు రియల్గా ఒక గ్రామం నాయకత్వంలో ఎంత ఇబ్బందులు ఉన్నాయో మీరందరూ గమనించారు. దానికి సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది కోఆపరేట్ కూడా చేశారు. ముందుగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విలేజ్ డెవలప్మెంట్లో కూడా మన ఐటీ సోదరులందరూ కూడా ఈ ప్రొఫెషనల్స్లో ఎవరైతే బయటికి వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఒక వాటర్ ప్లాంట్ అనో ఏయో చాలా చారిటీలు కూడా చేశారు. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు 4 రోజుల ముందు రండి. ప్రతి బూత్ దగ్గర మీరు ఒక బూత్ తీసుకున్నప్పుడు విలేజ్లో 2-3 బూతులు ఉంటాయి. ఆ బూత్ దగ్గర మీరు అందరూ కూర్చొని అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క ఎన్నికల్లో అందరినీ మన పార్టీకి మోటివేట్ చేయమని నేను అడుగుతా ఉన్నా. మౌత్ పబ్లిసిటీ ఉంటే చాలామంది మేము మ్యాక్సిమం చేయగలం, కానీ మౌత్ పబ్లిసిటీ తోటి మీకున్న పరిచయాలతో న్యూట్రల్స్ని కూడా మీరు ఇంకా ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలరు మీ ఫ్రెండ్షిప్ ద్వారా కానీ ఏ విధంగా కానీ ఈసారి 100% తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతూ ఉంది. 150 సీట్లతో ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గెలవబోతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రం యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఎంత అన్యాయం చేశాడో వాటిని రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, మన భావితరాలు బాగుండాలంటే మళ్ళీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఒక ఆశయం, ఒక
జనాల్లో తెలుగుదేశం పార్టీలో ఉత్తేజాన్ని నింపడానికో మన నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మనందరం చూసాం. యువగలం, యువత కోసం ఈరోజు యువత చెడు వ్యసనాలకి, గంజాయికి, అలాగే ఎంత వాళ్ళ కుటుంబాలు ఎంత హీనంగా అవుతున్నాయో అన్నీ గమనించి ఒక ఆశయం కోసం చేపట్టిన పాదయాత్ర యువగలం ఎంత అద్భుతంగా తెలుగుదేశం పార్టీ జవసత్వాలు మళ్ళీ నింపి మీకెందుకు నేనున్నాను, భావితరాల భవిష్యత్తుకి కాబోయే నాయకుడు మన లోకేష్ గారి సారథ్యంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుండి రేపు మంచి మెజార్టీతోటి మనందరం గెలవబోతూ ఉన్నాం. ఏది ఏమైనా కొండేపి నియోజకవర్గం రైతువారి నియోజకవర్గం. ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎటువంటి అవకాశం లేదు. కానీ మనం 2014లో రూరల్ అర్బన్ మిషన్ ద్వారా 2-3 మండలాలకి రామతీర్థం నీరు డ్రింకింగ్ వాటర్ మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. రేపు మిగిలిన పెండింగ్ ఏ వర్కులు ఉన్నాయో మొట్టమొదటిగా మనకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నిజాయితీగా మనం పనిచేస్తున్నాం. తప్పకుండా రెట్టింపు అభివృద్ధి రేపు 24 నుంచి 29లో రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏ నాయకుడి దగ్గరికి పోయినా అందరూ ప్రేమగా రా సత్య అనే స్థాయికి ఈరోజు ఎదిగినందుకు, దానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన నియోజకవర్గంలో చాలామంది వస్తున్నారు, పోతూ ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గం రూపురేఖలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారే. చాలామందికి ఎంట్రీ తెలియదు కానీ ఎగ్జిట్ మాత్రం తెలుసు. కాబట్టి ఎవరు వచ్చినా త్వరగా వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది. ఒక మంచి నియోజకవర్గంగా కుప్పం తర్వాత అభివృద్ధిలో కొండేపికి మన పెద్ద ఆయన ఆ రోజుల్లోనే ధీటుగా దీన్ని అభివృద్ధి చేశాడు. ఈ నియోజకవర్గం చరిత్ర ఉన్నంత వరకు దామచల్ల ఆంజనేయులు గారి పేరు మారు మోగుతూనే ఉంటుంది. మీ అందరి గుండెల్లో ఆయన స్థానం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్